హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనతోని డాక్టర్ నవిత రాహుల్ గుర్వే గారు ఉన్నారు. మేడం అడిగి సెన్సరీ గురించి తెలుసుకుందాం. మేడం, సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఆటిజం ఉన్న పిల్లలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఏంటంటే సెన్సరీ అనేది ఇంటిగ్రేట్ అయితేనే మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే వెస్టిబులర్, టాక్టైల్, ప్రోప్రోసెప్షన్ ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఇవి న్యూరలాజికల్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెన్సరీ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏంటంటే న్యూరలాజికల్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా చిల్డ్రన్ విత్ ఆటిజంలో దీన్ని మనం న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అని కూడా అంటాం, లేదా సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్ కూడా అని అంటాం. చిల్డ్రన్ విత్ ఆటిజం ఆర్ చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డిని మనం న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్ ఆటిజం అంటాము. సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ కింద కూడా ఇవి వస్తాయి. సో ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వెస్టిబులర్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ బాడీ మూమెంట్ని కంట్రోల్ చేయడానికి లైక్ స్టీరియోటైపిక్ బిహేవియర్ ఉంటుంది. స్టీరియోటైప్ బాడీ మూమెంట్స్ అనేవి ఉంటాయి, అంటే కంటిన్యూస్ హ్యాండ్ ఫ్లాపింగ్, జంపింగ్ ఇలాంటి అనేది మనం వెస్టిబులర్ స్టిమ్యులేషన్ ద్వారా వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు. ప్రోప్రోసెప్షన్ ఏంటంటే మనకి లైక్ థ్రోయింగ్ ఆబ్జెక్ట్స్ అలా ఉంటాయి. సో త్రూ బాడీ, త్రూ జాయింట్, త్రూ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంటుంది. దాన్ని ప్రోప్రోసెప్షన్ అంటాం. టాక్టైల్ అంటే త్రూ టచ్ ఫీల్ అవుతాం. సో ఈ డీప్ ప్రెషర్ ఇవ్వడం వల్ల, లైట్ ప్రెషర్ ఇవ్వడం వల్ల, డిఫరెంట్ టెక్స్చర్స్ యూస్ చేయడం వల్ల సో మనం బ్రెయిన్కి సెన్సరీ డైట్ అనేది ఇస్తున్నాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు హైపర్ యాక్టివిటీ కానీ హైపర్ యాక్టివ్ తగ్గి అటెన్షన్ పెరిగి ఇమిటేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఇంకా బేసిక్. సో సెన్సరీ అన్ని సెన్సెస్ ఇంటిగ్రేట్ అయితేనే మనకు ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏదైనా మనం ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది.